ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీకు శుభాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో విశ్వాసంలో ఎంత స్ట్రాంగ్గా మనం ఉన్నామో, చాలాసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే అండి, దేవుడు చేస్తే చేస్తాడు, లేకపోతే చేయడేమోలే, నాకైతే నమ్మకం లేదు అని చెప్తా ఉంటాం కదా. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనలో బలమైన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడండి. నీ విశ్వాసము గొప్పగా ఉండాలా, నీ విశ్వాసము హై రేంజ్లో ఉండాలండి. చాలాసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే నార్మల్ లెవెల్లో ఉంటుంది. విశ్వసిస్తే విశ్వసిస్తాము, లేకపోతే లేదు కదా. కానీ బలమైన విశ్వాసం ఏం చెప్తుందంటే, జరగని కార్యంను కూడా నా దేవుడు జరిగిస్తాడు అని నమ్మకముగా చెప్పగలము. అండ్ అంతేకాదండి, దేవుని మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాము, బాధపడుతూ ఉండము, చింతిస్తూ ఉండము, అయ్యో ఏమవుతుందో ఏమవుతుందో అని చింతిస్తూ ఉండమండి. అది అవిశ్వాసము. విశ్వాసం ఎలా ఉంటుందంటే, మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, దేవుని మీద భారం వేసి చిన్ని బిడ్డల వల్లే హ్యాపీగా ఉంటాం. వాక్యం చెప్తా ఉంది, మత్తయి సువార్త 15:28 చదువుకుందాం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఇక్కడ యేసు ప్రభు అంటా ఉన్నాడు, నీ విశ్వాసము చాలా గొప్పది, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది, వెళ్ళు అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అండి, నీ విశ్వాసము గొప్పగా ఉండాలి, తక్కువగా ఉండొద్దు. నీ విశ్వాసము అటు ఇటు ఉంటుందో లేదో సగం సగం ఉండకూడదండి. నీ విశ్వాసము గొప్పగా ఉంటే నువ్వు కోరినట్టే జరుగుతుంది. నువ్వు ఏది ఇష్టపడుతున్నావో, ఏది జరగాలని, ఏ మేలు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ కోరిక తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. సో విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.